నమస్కారం. ఫస్ట్ చాప్టర్ చూద్దాం. మన భారత రాజ్యాంగం గురించి వేరే వీడియోస్లో చూద్దాం. ఇప్పటి నుంచి చాప్టర్స్ మాత్రం చెప్తాను, వీడియో లెంత్ తగ్గించడం కోసం. థ్యాంక్ యూ. ఇది చూసుకున్నట్టయితే 7th క్లాస్ హిస్టరీ బుక్. ఇంకా ఫస్ట్ చాప్టర్ వచ్చి ట్రేసింగ్ చేంజెస్ త్రూ 1000 ఇయర్స్. 1000 సంవత్సరాల నుంచి జరిగిన 1000 సంవత్సరాల లోపల జరిగిన మార్పులన్నిటినీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధమైన మార్పులు జరిగినాయని చూద్దాం. రిలీజియస్ పరంగా కానీ టెమ్స్ పరంగా కానీ అంటే పదాలు యొక్క అర్థాల విధంగా కానీ ఏ విధంగా అయినా మార్పులు ఎలా జరిగినాయి అనేవి చూద్దాం. ఇది చూసినట్టయితే మ్యాప్ 1 మీకు ఇంకా చూడండి సరిగా. ఇది మ్యాప్ 2. దీని రెండింటికి డిఫరెన్సెస్ గురించి ఈ పేజ్లో చూద్దాం మనం. టేక్ ఏ లుక్ అట్ మ్యాప్ 1 and 2. ఇంకా 1, 2 మ్యాప్ని చూడండి. మ్యాప్ 1 వాజ్ మేడ్ ఇన్ 1154 CE బై ది అరబ్ జియోగ్రఫర్ ఆల్ ఇద్రిసి. ఇది 1154లో ఆల్ ఇద్రిసి అనే జియోగ్రఫర్ చేత తయారు చేయబడిన మ్యాప్. The section reproduced here is a detail of the Indian subcontinent from his larger map of the world. ఇది మొత్తం వరల్డ్ మ్యాప్లోంచి ఇండియాని డీటెయిల్గా చూపించే మ్యాప్. మ్యాప్ 2 వాజ్ మేడ్ ఇన్ 1720 బై ఏ ఫ్రెంచ్ కార్టోగ్రఫర్. ఇది 1720లో ఫ్రెంచ్ కార్టోగ్రఫర్ చేత ఇందాక చూపించిన మ్యాప్ అనేది తయారు చేయబడింది. ది టూ మ్యాప్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఈవెన్ దో దే ఆర్ ఆఫ్ ది సేమ్ ఏరియా. ఇక్కడ ఏం చెప్తున్నారు, 2 మ్యాప్స్ కూడా ఒకటే ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇన్ ఆల్ ఇద్రిసి మ్యాప్ చూసుకున్నట్టయితే సౌత్ ఇండియా ఈజ్ వర్ వి వుడ్ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ నార్త్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ ది ఐలాండ్ అట్ ది టాప్. ప్లేస్ నేమ్స్ ఆర్ మార్కెడ్ ఇన్ అరబిక్. ఇది అరబిక్లో మార్క్ చేయబడి ఉంది. ఇంతక్కడ మ్యాప్ అయితే ఇంగ్లీష్లో మార్క్ చేయబడి ఉంది. ఇంకా శ్రీలంకను చూసినట్టయితే నార్మల్గా అయితే శ్రీలంక ఐలాండ్ అనేది ఇక్కడ ఎక్కడో చూస్తామా, బట్ ఇక్కడ చూడండి శ్రీలంక ఇది పైన ఇచ్చారు. ఇంకా నార్త్ ఇండియాని సౌత్ ఇండియాగా నార్త్ ఇండియాగా చూపిస్తున్నారు అని చెప్పారు. ఓకే. అండ్ దెర్ ఆర్ సమ్ వెల్ నోన్ నేమ్స్ లైక్ కనౌజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్పెల్డ్ ఇన్ ది మ్యాప్ యాజ్ కనౌజ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో ఉండాల్సిన కనౌజ్ అనేది సేమ్ మనకు తెలిసినట్టుగా అక్కడే ఉంది, బట్ కనౌజ్ అని ఇక్కడికి స్పెల్లింగ్ అనేది కొంచెం మార్పు అనేది జరిగింది. మ్యాప్ 2 వాజ్ మేడ్ నియర్లీ 600 ఇయర్స్ ఆఫ్టర్ మ్యాప్ 1. మ్యాప్ 1 తయారు చేసిన 600 సంవత్సరాల తర్వాత ఈ మ్యాప్ 2 అనేది తయారు చేయబడింది. డ్యూరింగ్ విచ్ టైమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్ కాంటినెంట్ హ్యాడ్ చేంజ్డ్ కాన్సిడరబుల్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కాలం జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా మార్పు చెందింది, ఈ ఉపఖండంలో చాలా గణనీయమైన మార్పుకు లోనైంది అని చెప్తున్నారు. దిస్ మ్యాప్ సీమ్స్ మోర్ ఫెమిలియర్ టు అస్ అండ్ ది కోస్టల్ ఏరియాస్ ఇన్ పర్టికులర్ ఫర్ సర్ప్రైజింగ్లీ డీటెయిల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మ్యాప్లో మనకు తెలిసినవన్నీ కోస్టల్ ఏరియాస్ గురించి పర్టికులర్గా చెప్తున్నారు. అది ఈ డీటెయిల్స్ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తున్నారు. దిస్ మ్యాప్ వాజ్ యూజ్డ్ బై యూరోపియన్ సేలర్స్ అండ్ మర్చెంట్స్ ఆన్ దేర్ ఓగేస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూరోపియన్ సేలర్స్ చేత ఇంకా సముద్రయానం చేసే మెర్చెంట్స్ చేత ఇవి బాగా ఎక్కువ యూజ్ చేయబడినాయి అని చెప్తున్నారు. లుక్ అట్ ది ఏరియాస్ ఇన్ ది ఇంటీరియర్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ ఆన్ మ్యాప్ 2. ఈ లోపల భాగాన్ని చూడమని చెప్తున్నారు, ఈ సబ్ కాంటినెంట్ లోపల భాగాన్ని చూడమని చెప్తున్నారు మ్యాప్ 2లో. ఆర్ ది యాజ్ డీటెయిల్డ్ యాజ్ దోస్ ఆన్ ది కోస్ట్. అవి తీర ప్రాంతాలకి బాగా డీటెయిల్గా ఉన్నాయని చెప్తున్నాయి. ఫాలో ది కోర్స్ ఆఫ్ ది రివర్ గంగా అండ్ సీ హౌ ఇట్ ఈస్ షోన్. రివర్ గంగా కోస్ట్ని చూడమని చెప్తున్నారు, అది ఏ విధంగా చూపిస్తున్నారో తెలియజేయమంటున్నారు. Why do you think there is a difference in the level of detail and accuracy between the coastal and inland areas in this map? ఇక్కడ ఎందుకు అంత ఖచ్చితత్వం అనేది ఉంది, ఈ లోపల ఏరియాస్కి మ్యాప్స్కి మధ్య డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలియజేయమని చెప్తున్నారు. ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ ద సైన్స్ ఆఫ్ కార్టోగ్రఫీ డిఫరెంట్ ఇన్ ది 2 పీరియడ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈక్వల్గా ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే సైన్స్కి కార్టోగ్రఫీకి ఈ 2 కాల వ్యవధుల మధ్య డిఫరెన్స్ అనేది ఉంది. విచ్ హిస్టోరియన్స్ రీడ్ డాక్యుమెంట్స్ మ్యాప్స్ అండ్ టెక్స్ట్ ఫ్రమ్ ది పాస్ట్ దే హ్యావ్ టు బీ సెన్సిటివ్ టు ది డిఫరెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది పాస్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ ఏం చెప్తానంటే హిస్టోరియన్స్ డాక్యుమెంట్స్ చదవడం కానీ మ్యాప్స్ టెక్స్ట్స్ చదవడం కానీ వాళ్ళ యొక్క గతం గురించి తెలుసుకుని ఈ ప్రతి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కింద కాన్స్ట్రక్ట్స్ కింద ఇన్ఫర్మేషన్ని బాగా వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగారు. న్యూ అండ్ ఓల్డ్ టెర్మినాలజీస్. ఇక్కడ కొత్త మరియు పాత టెర్మినాలజీల గురించి చెప్తున్నారు. చూడండి, ఇఫ్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొడ్యూసర్ చేంజ్డ్ విత్ ద టైమ్ వాట్ అబౌట్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్స్. ఈ లాంగ్వేజ్ మీనింగ్ అనేది టైంతో పాటు ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూసింగ్ అనేది మారుతూ ఉంటాయి.
హిస్టారికల్ రికార్డ్స్ ఎగ్జిస్ట్ ఈజ్ ఏ వెరైటీ ఆఫ్ లాంగ్వేజెస్ విచ్ హ్యావ్ చేంజ్డ్ కాన్సిడరబుల్లీ ఓవర్ ది ఇయర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, హిస్టారికల్స్ రికార్డ్స్ అనేవి వెరైటీ లాంగ్వేజెస్ని వేరే వేరే మార్పుల్ని చాలా సంవత్సరాల మార్పుల్ని ఇక్కడ పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది కదా. అదేంటంటే మిడివల్ పెర్షియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మోడర్న్ పెర్షియన్. అప్పుడు యూజ్ చేసే లాంగ్వేజ్ని మిడివల్ పెర్షియన్, ఇప్పుడైతే మోడర్న్ పెర్షియన్. పురాతన ప్రాచీన ఉంటాయి కదా, ఆ విధంగా పర్షియన్ భాష అనేది ఉంది అని చెప్తున్నాం. ది డిఫరెన్స్ ఈజ్ నాట్ జస్ట్ విత్ రిగార్డ్ టు గ్రామర్ అండ్ వొకాబులరీ. ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది వొకాబులరీలో లేదా గ్రామర్ మాత్రమే కాదు, ది మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ ఆల్సో చేంజ్ ఓవర్ టైమ్. మీనింగ్స్ అంటే కొన్ని పదాల యొక్క మీనింగ్స్ కూడా ఈ సమయంతో పాటు మారినాయి అని చెప్తున్నారు. టేక్ ది టర్మ్ హిందుస్థాన్ ఫర్ ఎగ్జాంపుల్. హిందుస్థాన్ అనే పదాన్ని చూసుకున్నట్టయితే ఉదాహరణకు, టుడే వి అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇండియా. దాన్ని ఇప్పుడు మనం ఇండియాగా అర్థం చేసుకుంటాం. ది మోడర్న్ నేషన్ స్టేట్ వెన్ ది టర్మ్ వాజ్ యూజ్డ్ ఇన్ ది 13th century బై మిన్హాజ్ ఐ సిరాజ్. ఇక్కడ ఏంటి, ఈ టర్మ్ని 13th centuryలో మిన్హాజ్ ఐ సిరాజ్ అని ఒక చరిత్రకారుడు, ఏ క్రానిక్లర్ హూ రోట్ ఇన్ పర్షియన్లో రాశారు. హీ మీన్ ది ఏరియా ఆఫ్ పంజాబ్, హర్యానా, ది ల్యాండ్ బిట్వీన్ గంగా అండ్ యమున. ఇతను చెప్పిన హిందుస్థాన్ అంటే ఏంటంటే పంజాబు హర్యానాకి మధ్య మరియు గంగాకి యమునాకి మధ్య ఉన్న ప్రాంతాన్ని అంతటిని ఇతను హిందుస్థాన్గా పిలిచారు. హీ యూజ్డ్ ది టర్మ్ ఇన్ ఏ పొలిటికల్ సెన్స్ ఫర్ ల్యాండ్స్ దట్ వర్ ఏ పార్ట్ ఆఫ్ ది డామినియన్స్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్స్. ఇతను ఢిల్లీ సుల్తాన్ పరిపాలించిన ప్రాంతాన్ని అంతటిని ఈ మిన్హాజ్ ఐ సిరాజ్ అనే చరిత్రకారుడు హిందుస్థాన్గా పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దంలో, 13వ శతాబ్దంలో. ది ఏరియాస్ ఇన్క్లూడ్ ఇన్ దిస్ టర్మ్ షిఫ్టెడ్ విత్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది సుల్తానేట్, బట్ ది టర్మ్ నెవర్ ఇంక్లూడెడ్ సౌత్ ఇండియా. అది ఢిల్లీ సుల్తాన్ని సూచించింది కానీ ఎప్పుడు కూడా సౌత్ ఇండియా అనేది సూచించలేదు. బై కాంట్రాస్ట్, దానికి విరుద్ధంగా ఇన్ ది ఎర్లీ 16th century బాబర్ యూజ్డ్ హిందుస్థాన్ టు డిస్క్రైబ్ ది జియోగ్రఫీ. ఇక్కడ హిందుస్థాన్ అనే పదాన్ని బాబర్ ఏ విధంగా 16th centuryలో ఉపయోగించారు, జియోగ్రఫీ పరంగా. అంటే ది ఫౌనా అండ్ ది కల్చర్ ఆఫ్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. ఇక్కడ ఉన్న కల్చర్ని బట్టి యానిమల్స్ని పెంచడం, లేకట నివాసులు ఏ విధంగా ఉంటున్నారు అనే దాన్ని బట్టి జియోగ్రఫిక్గా ఇతను చిత్రీకరించారు. అతనైతే పొలిటికల్గా చిత్రీకరించారు, ఢిల్లీ సుల్తాన్స్ పాలించడం వరకు గురించి. ఇతనైతే ఇక్కడున్న ఆచార వ్యవహారాలను బట్టి వివరించారు. యాజ్ వీ విల్ సీ లేటర్ ఇన్ ది చాప్టర్, తర్వాత చాప్టర్లో చూద్దాం. దిస్ వాజ్ సమ్ వాట్ సిమిలర్ టు ది వే ది 14th century పోయిట్ అమీర్ ఖుస్రూ యూజ్డ్ ది వర్డ్ హింద్. ఇక్కడ ఏంటంటే ఇంకొక సమానమైన లక్షణం ఏమిటంటే 14th centuryలో అమీర్ ఖుస్రూ అనే అతను హింద్ అనే పదాన్ని ఉపయోగించారు. వైల్ ది ఐడియా ఆఫ్ ఏ జియోగ్రాఫికల్ అండ్ కల్చరల్ ఎంటిటీ లైక్ India did exist, the term Hindustan did not carry the political and national meanings which we associate with it today. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమీర్ ఖుస్రూ 14th centuryలో ఈ హింద్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు కల్చరల్ తత్వం అనేది ఈ ఉనికిలో ఉందన్నమాట. ఆ టర్మ్ని హిందుస్థాన్ ఇప్పుడు పొలిటికల్గా కానీ నేషనల్గా కానీ ఆ మీనింగ్ని ఇప్పుడు మనం వాడే విధంగా క్యారీ చేయలేదు అని చెప్తున్నారు. హిస్టోరియన్స్ టుడే హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ది టర్మ్స్ దే యూజ్డ్ బికాస్ దే మీన్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ది పాస్ట్. హిస్టోరియన్స్ అంటే చరిత్రకారులు ఈరోజు మనం ఉపయోగించే పదాలను చాలా జాగ్రత్తగా చూసినట్టయితే దే యూజ్ బికాస్ దే మీన్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ది పాస్ట్. వాళ్ళు రకరకాలుగా గతంలో ఆ పదాలని ఉపయోగించారు అని చెప్తున్నారు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సింపుల్ టర్మ్ లైక్ ఫారినర్. ఒక ఫారినర్ అనే పదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ యూజ్డ్ టుడే టు మీన్ సమ్ వన్ హూ ఈజ్ నాట్ అన్ ఇండియన్. ఇప్పుడు ఈ ఫారినర్ అనే పదాన్ని మనం దేనికి ఉపయోగిస్తాం, ఇండియన్స్ ఎవరైనా కాకుండా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఫారినర్స్గా పిలుస్తాం. ఇన్ ది medieval period ఏ ఫారినర్ వాజ్ ఎనీ స్ట్రేంజర్ హూ అపియర్డ్ సే ఇన్ ఏ గివెన్ విలేజ్, సమ్ వన్ హూ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దట్ సొసైటీ ఆర్ కల్చర్. వాళ్ళ సొసైటీలో కానీ వాళ్ళ ఆచార వ్యవహారాల్లో కానీ అతను పార్ట్ కాకుండా వేరే విలేజ్కి చెందిన వాళ్ళనైనా సరే ఈ మెడివల్ పీరియడ్లో ఫారినర్గా అంటే తెలియని స్ట్రేంజర్ని, ఒకే ఊరు కాకుండా వాళ్ళ ఆచారానికి సంబంధించిన వ్యక్తే కాకుండా ఉన్నట్టయితే వాళ్ళని ఫారినర్గా వ్యవహరించేవారు. ఇన్ హిందీ ది టర్మ్ పరదేశీ మైట్ బి యూజ్డ్ టు డిస్క్రైబ్ సచ్ ఏ పర్సన్ అండ్ ఇన్ పెర్షియన్ అజ్నాబీ. హిందీలో అయితే అతను పరదేశీ అని, పెర్షియన్లో అయితే అజ్నాబీ అని అతన్ని వివరించేవారు అనమాట. ఫారినర్ అనే పదాన్ని ఈ విధంగా
వివరించేవారు. ఏ సిటీ dweller therefore might have regarded a forest dweller is a foreigner, but two persons living in the same village were not foreigners to each other, even though they may have had different religious or caste backgrounds. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిటీ డ్వెల్లర్ కానీ లేదంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫారినర్స్గా వ్యవహరించారు. కానీ ఒక రైతు ఇంకొక రైతుని ఒకటే విలేజ్లో ఉన్న అతన్ని ఎప్పుడు ఫారినర్ అని అనేవారు కాదు. ఇంకా ఇవి రిలీజియస్గా కానీ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించి కానీ ఫారినర్స్గా వ్యవహరించేవారు కాదు. వాళ్ళు వేరే ప్లేస్లో నుంచి వచ్చినట్టయితే మాత్రమే ఫారినర్ అనే పదాన్ని యూజ్ చేసేవారు. హిస్టోరియన్స్ అండ్ దేర్ సోర్సెస్, చరిత్రకారులు వారి యొక్క ఆధారాల గురించి చూద్దాం. హిస్టోరియన్స్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ టు లెర్న్ అబౌట్ ది పాస్ట్ డిపెండింగ్ అపాన్ ది పీరియడ్ ఆఫ్ దేర్ స్టడీ అండ్ ది నేచర్ ఆఫ్ దేర్ ఇన్వెస్టిగేషన్. హిస్టోరియన్స్ రకరకాల ఆధారాల నుంచి చదివారు. పాస్ట్ డిపెండింగ్ అనేది ఇలాంటి వాళ్ళు తీసుకున్న పీరియడిక్ టైం బట్టి కానీ వీళ్ళు సాధారణంగానే ఇన్వెస్టిగేషన్ అనేది ఒక నేచర్గా కలిగి ఉండేవారు. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ రీడ్ అబౌట్ రూలర్స్ ఆఫ్ ది గుప్తా డైనాసిటీ అండ్ హర్షవర్ధన. మనం 6th బుక్లో చూసాం కదా, గుప్తా డైనాసిటీ గురించి హర్షవర్ధన గురించి చదువుకున్నాం. ఇన్ దిస్ బుక్ వి విల్ రీడ్ అబౌట్ ది ఫాలోయింగ్ 1000 years ఫర్ రఫ్లీ 700 to 1750. ఇక్కడ మనం రఫ్గా 700 నుంచి 1750 వరకు మధ్య కాలం గురించి తెలుసుకుంటామంట. యూ విల్ నోటీస్ సమ్ కంటిన్యూటీ ఇన్ ది సోర్సెస్ యూజ్డ్ బై హిస్టోరియన్స్ ఫర్ ది స్టడీ ఆఫ్ దిస్ పీరియడ్. మనం దీంట్లో కొంచెం కంటిన్యూటీ అనేది చూస్తామన్నమాట, వాళ్ళకి దొరికిన సోర్సెస్ని ఈ పీరియడ్ టైంలో. దే స్టిల్ రిలే ఆన్ కాయిన్స్, వాళ్ళు ఇప్పటికీ కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ఆర్కిటెక్చర్, టెక్స్చురల్ రికార్డ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. ఇన్స్పిరేషన్స్, ఆర్కిటెక్చర్ అండ్ టెక్స్చురల్ రికార్డ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. బట్ దెర్ ఈజ్ ఆల్సో కన్సిడరబుల్ డిస్కంటిన్యూటీ, ఇక్కడ గణనీయమైన డిస్కంటిన్యూటీ అనేది కూడా ఉందన్నమాట. ది నెంబర్ అండ్ వెరైటీ ఆఫ్ టెక్స్చురల్ రికార్డ్స్ ఇంక్రీజ్ డ్రమాటికల్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ టైంలో ఈ టెక్స్చువల్ రికార్డ్స్ అనేది నాటకీయంగా మారిన కాలంగా చెప్తారు. దే స్లోలీ డిస్ప్లేస్డ్ అదర్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేశారు, స్లోగా వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లేస్ చేశారనమాట. త్రూ దిస్ పీరియడ్ పేపర్ గ్రాడ్యువల్లీ బికమ్ చీపర్ అండ్ మోర్ వైడ్లీ అవైలబుల్. ఈ టైంలో పేపర్ చాలా చీప్గా దొరుకుతుంది, ప్లస్ ఎక్కువగా విస్తృతంగా అవైలబుల్గా ఉంది. పీపుల్ యూజ్డ్ ఇట్ టు రైట్ హోలీ టెక్స్ట్, క్రానిక్స్ ఆఫ్ రూలర్స్, లెటర్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సైన్స్, పెటిషన్స్ అండ్ జ్యుడికల్ రికార్డ్స్ అండ్ ఫర్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పేపర్స్ని ఏ విధంగా ఉపయోగించేవారంట, వాళ్ళ యొక్క మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలను రాయడానికి, క్రానికల్స్ ఆఫ్ రూలర్స్ అంటే స్టోరీస్ రాసేవారు, రూలర్స్ యొక్క స్టోరీస్, లెటర్స్, లేదంటే ఋషులు టీచ్ చేసినవి, పిటిషన్స్, కోర్టుకి సంబంధించిన రికార్డ్స్, ఇంకా ట్యాక్సెస్ గురించి, ఈ అకౌంట్స్ గురించి అనేది ఈ పేపర్లో రాయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మనుస్క్రిప్ట్స్ వర్ కలెక్టెడ్ బై వెల్తీ పీపుల్. ఈ మనుస్క్రిప్ట్స్ అనేవి ధనవంతులు చేత మాత్రమే కలెక్ట్ చేయబడుతుండేవి. రూలర్స్, మొనస్ట్రీస్ అండ్ టెంపుల్స్ దే వర్ ప్లేస్డ్ ఇన్ లైబ్రరీస్ అండ్ ఆర్చీవ్స్. వీళ్ళు మొనస్ట్రీస్లో అంటే మఠాల నుంచి, టెంపుల్స్ నుంచి ఇది చేయబడి ఈ లైబ్రరీస్లో కానీ, ఆర్చీవ్స్ అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంచే ప్లేసెస్లో కానీ ఇవి ఉంచబడేవి. దీస్ మాన్యుస్క్రిప్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ ఏ లాట్ ఆఫ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టు హిస్టోరియన్స్, బట్ దే ఆర్ ఆల్సో డిఫరెంట్ టు యూస్. ఇవి చాలా డీటెయిల్గా ఉండేవి ఇన్ఫర్మేషన్ అనేది, బట్ డిఫికల్ట్గా ఉండేది వాళ్ళు యూజ్ చేయడానికి. దేర్ వాజ్ నో ప్రింటింగ్ ప్రెస్ ఇన్ దోస్ డేస్, సో స్క్రైబ్స్ కాపీడ్ మనుస్క్రిప్ట్స్ బై హ్యాండ్. ఇప్పుడు అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ అనేది ఉండేది కాదు, కాబట్టి వాళ్ళు చేతితో వీటిని రాసి కాపీ చేయవలసి ఉండేది. ఇఫ్ యూ హ్యావ్ ever copied a friend's homework, you would know that this is not a simple exercise. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ యొక్క నోట్స్ తీసుకొని రాసుకుంటున్నట్టయితే హోంవర్క్, అదేమంత సింపుల్ ఎక్సర్సైజ్ కాదు అని మీకు కూడా అర్థమవుతుంది చూసి రాయడం అనేది. సమ్టైమ్స్ యూ కెనాట్ రీడ్ యువర్ ఫ్రెండ్స్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆర్ ఫోర్స్డ్ టు గెస్ వాట్ ఈజ్ రిటర్న్. కొన్నిసార్లు మీ ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది వాళ్ళు రాసిన పదం ఏంటి అని తెలుసుకోవడానికి. As a result, there are small but significant differences in your copy of your friend's work. అది చాలా చిన్నది కానీ చాలా ఎక్కువ డిఫరెన్స్ని కలుగజేస్తుంది మీ ఫ్రెండ్స్ హోంవర్క్ నుంచి చూసి మీరు రాయడం అనేది. మనుస్క్రిప్ట్ కాపింగ్ ఈజ్ సమ్వాట్ సిమిలర్ యాజ్ స్క్రైబ్స్ కాపీడ్ మనుస్క్రిప్ట్స్. దే ఆల్సో ఇంట్రడ్యూస్ ఆర్ స్మాల్ చేంజెస్ ఏ వర్డ్ హియర్, ఏ సెంటెన్స్ దేర్. వాళ్ళు కాపీ చేసేటప్పుడు ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ వేరేగా రాసేయచ్చు. These small differences grew over centuries of copying until manuscripts of the
సేమ్ టెక్స్ట్ బికాస్ సబ్స్టెన్షియలీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఇక్కడ చూసినట్టయితే మీరు వీళ్ళు రాసింది కొన్ని సెంచరీస్కి అలా చిన్న చిన్న మార్పులుగా వెళ్తూ ఉంటే మనం చూసేదానికి తర్వాత చదివేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఆఫ్ పేపర్ కంపేర్ ది ఫాలోయింగ్. ఇన్ ది మిడిల్ ఆఫ్ ది 13th century ఏ స్కాలర్ వాంటెడ్ టు కాపీ ఏ బుక్. ఒక 13వ శతాబ్దానికి సంబంధించిన పండితుడు ఒక బుక్ని కాపీ చేయాలి అనుకున్నాడు. బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ పేపర్. అతని దగ్గర సరిపోయేంత పేపర్ లేదు. సో హీ వాషెడ్ హీ రైటింగ్ ఆఫ్ ఏ మనుస్క్రిప్ట్ హీ డిడ్ నాట్ వాంట్ డ్రైడ్ ది పేపర్ అండ్ యూజ్డ్ ఇట్. ఇతను ఆల్రెడీ రాసుకున్న మనుస్క్రిప్ట్కి సంబంధించిన ఏదో ఒక పేపర్ ఉంటుంది కదా, అతన్ని వాష్ చేసేసి ఎండబెట్టి మళ్ళీ తిరిగి తనకి కావాల్సింది రాసుకునేవాడు. ఏదైతే అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుందో ఆ పేపర్ని వాష్ చేసేవారు అని చెప్తున్నారు. ఏ సెంచరీ లేటర్, ఒక శతాబ్దం తర్వాత చూసుకున్నట్టయితే, ఇఫ్ యూ బోట్ సమ్ ఫుడ్ ఇన్ ది మార్కెట్ యూ కుడ్ బీ లక్కీ అండ్ హ్యావ్ ది షాప్ కీపర్ వ్రాప్ ఇట్ ఫర్ యూ ఇన్ సమ్ పేపర్. మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నారు. తర్వాత మీరు ఫుడ్ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తే లక్కీగా అతను ఏ పేపర్ అయితే ఇది చేశారో ఆ పేపర్లో మీకు షాప్ కీపర్ ఏదో ఒకటి వేసి ఇచ్చారు అని చెప్తున్నారు. వెన్ వాజ్ పేపర్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ది 13th or the 14th century. మీకు 13th centuryలో లేదా 14th centuryలో ఏ సెంచరీలో పేపర్ అనేది ఈజీగా అవైలబుల్? ఆబ్వియస్లీ మనం చూసుకున్నట్టయితే తర్వాత 14th centuryలోనే. ఓకే చూడండి, అచీవ్ ఏ ప్లేస్ వేర్ డాక్యుమెంట్స్ అండ్ manuscripts are stored today. All nation and state governments have archives where they keep all their old official records and transactions. అచీవ్ అనే దానికి ఇది చూసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఏ పెయింటింగ్ ఆఫ్ ఏ స్క్రైబ్ మేకింగ్ ఏ కాపీ ఆఫ్ ఏ మనుస్క్రిప్ట్. ఈ స్క్రైబ్ కాపీ చేస్తున్నారు అనమాట మనుస్క్రిప్ట్ని. దిస్ పెయింటింగ్ ఈజ్ ఓన్లీ 10.5 centimeters by 7.1 centimeters ఇన్ సైజ్. ఇక్కడ సైజులో వ్యత్యాసం చూడండి. బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ miniature painting were sometimes used to illustrate the text of manuscripts. They were so beautiful that later collectors often took the manuscripts apart and sold just the miniature. వీళ్ళు సూక్ష్మంగా చిత్రీకరించి తర్వాత వాటిని విక్రయించేవారు అని చెప్తున్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కుడ్ మేక్ ది రీడింగ్ ఆఫ్ పెర్షియన్ అండ్ అరబిక్ డిఫికల్ట్. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈ రెండు కూడా ఒకటే, కానీ ఇక్కడ పెర్షియన్ అరబిక్ రెండు డిఫికల్ట్గా ఉన్నాయి. ది నేషనలిక్ స్టైల్ ఆన్ ది లెఫ్ట్ ఈజ్ కర్సివ్ అండ్ ఈజీ టు రీడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, అదైతే ఈజీగా చదవడానికి యూజ్ అవుతుందంట. ఇది కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఉంది అని చెప్తున్నారు. ది షికాస్ట్ ఆన్ ది రైట్, ఇది షికాస్ట్ రూపంలో ఉంది రైట్ది అని చెప్తున్నారు. ఈజ్ డెన్సర్ అండ్ మోర్ డిఫికల్ట్, ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ బికాస్ వీ రేర్లీ ఫైండ్ ది ఒరిజినల్ మనుస్క్రిప్ట్స్ ఆఫ్ ది ఆథర్ టుడే. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక దాంట్లో చూసి రాసి ఇలా రాయడం సెంచరీస్ తర్వాత అది స్టోరీయే మారిపోతుంది అని చెప్పాము కదా, దానివల్ల మనకి ఒరిజినల్ మనుస్క్రిప్ట్ అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టమవుతుంది అని చెప్తున్నారు. వీఆర్ టోటలీ డిపెండెంట్ అపాన్ ది కాపీస్ మేడ్ బై లేటర్ స్క్రైబ్స్. మనం పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడిపోయాం తర్వాత వాళ్ళు రాసే పండితులు రాసే కాపీస్ మీద. యాజ్ ఎ రిజల్ట్ హిస్టోరియన్స్ హ్యావ్ టు రీడ్ డిఫరెంట్ మనుస్క్రిప్ట్ వెర్షన్స్ ఆఫ్ ది సేమ్ టెక్స్ట్ టు గెస్ వాట్ ద ఆథర్ హ్యాడ్ ఒరిజినల్లీ రిటర్న్. కాబట్టి హిస్టోరియన్స్ ఏం చేసేవారు, దాని ఫలితంగా ఎక్కువ మనుస్క్రిప్ట్స్ చదివి వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని, అసలైన విషయాన్ని ఒరిజినల్గా వీళ్ళు రాయడానికి ట్రై చేసేవారు. ఆన్ అకేషన్ అదర్ రివైజ్డ్ దేర్ క్రానిక్స్ అట్ డిఫరెంట్ టైమ్స్. కొంతమంది స్టోరీని ఒక డిఫరెంట్ టైమ్స్లో ఒక్కొక్క డిఫరెంట్ సిచ్యువేషన్లో తలుచుకుంటూ ఉంటారు. ది 14th century chronicle జియావుద్దీన్ బరానీ wrote his chronicle first in 1356 and another version 2 years later. 14th centuryలో జియావుద్దీన్ అనే అతను ఒక క్రోనిక్ స్టోరీని రాశారు ఫస్ట్ అనమాట 1356లో. తర్వాత వెర్షన్ 2 సంవత్సరాల తర్వాత రాయబడింది. ది టూ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ బట్ హిస్టోరియన్స్ డిడ్ నాట్ నో అబౌట్ ది ఎక్స్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ వెర్షన్ అంటిల్ ది 1960s. ఇట్ రిమైండ్ లాస్ట్ ఇన్ లార్జ్ లైబ్రరీ కలెక్షన్స్. ఇది ఫస్ట్ రాసింది లార్జ్ లైబ్రరీ కలెక్షన్లో మిస్ అయింది అని చెప్తున్నారు. న్యూ సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్, కొత్త సోషల్ లేదా పొలిటికల్ గ్రూప్స్ గురించి చూద్దాం ఇప్పుడు. ది స్టడీ ఆఫ్ ది 1000 years between 1700 to 1750 is a huge challenge to historians largely because of the scale and variety of developments that occurred over the period. ఈ టైంలో చాలా మార్పులు అనేవి ఏం జరిగినాయి అని చెప్తున్నారు. ఇది చాలా ఛాలెంజింగ్గా ఉండేది చరిత్రకారులకు. At different moments in this period, new technologies made their appearance like the Persian wheel in irrigation, the spinning wheel in weaving and firearms in combat. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ
డిఫరెన్సెస్ అనేవి కొంచెం కష్టంగా ఉంది అని చెప్పారు కదా. ఇలాంటి టైంలో టెక్నాలజీస్ అనేవి చాలా కీలకంగా అయినాయి, చాలా మార్పులు అనేవి వచ్చినాయి. పెర్షియన్ వీల్ని చూసుకున్నట్టయితే ఇరిగేషన్ కోసం యూజ్ చేసేవారు, స్పిన్నింగ్ వీల్ని వీవింగ్ కోసం యూజ్ చేసేవారు, ఇంకా ఫైర్ ఆర్మ్స్ని యుద్ధంలో యూజ్ చేసేవారు, అంటే తుపాకులు అనేవి యూజ్ చేయడం స్టార్ట్ అయింది యుద్ధంలో. న్యూ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ అరైవ్డ్ ఇన్ ది సబ్ కాంటినెంట్, పొటాటోస్, కార్న్, చిల్లీస్, టీ అండ్ కాఫీ. ఈ టైంలోనే కొత్త రకాల ఫుడ్స్, పానీయాలు కూడా అవైలబుల్ అయినాయి అనమాట. అవి చూసుకున్నట్టయితే పొటాటోస్, జొన్న, చిల్లీస్, టీ, ఇంకా కాఫీ. రిమెంబర్ దట్ ఆల్ దీస్ ఇన్నోవేషన్స్, న్యూ టెక్నాలజీస్ అండ్ క్రాప్స్ కేమ్ అలాంగ్ విత్ పీపుల్. ఇవన్నీ కూడా ప్రజలతో పాటుగా వచ్చినవి ఈ మార్పులు అనేవి. న్యూ టెక్నాలజీస్ అండ్ క్రాప్స్ కేమ్ అలాంగ్ విత్ పీపుల్ హూ బ్రాట్ అదర్ ఐడియాస్ విత్ దెమ్ యాజ్ వెల్. ఎవరైతే కొత్త ఐడియాలను వాళ్ళతో తీసుకొస్తారో వాళ్ళతో పాటు వచ్చినాయి. యాజ్ ఎ రిజల్ట్, దాని ఫలితంగా దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్, పొలిటికల్, సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్. అదేవిధంగా ఎలా అయితే పంటలు, పానీయాల్లో మార్పులు ఎలా వచ్చినాయో అలాగే ఆర్థికంగా, సామాజికంగా, సోషల్గా, కల్చరల్గా చేంజెస్ అనేవి కూడా వచ్చినాయి. యూ విల్ లెర్న్ అబౌట్ సమ్ ఆఫ్ దీస్ చేంజెస్ ఇన్ చాప్టర్ 5, 6 and 7. మన 5th, 6th, 7th చాప్టర్లో దీని గురించి ఇంకా కొంచెం తెలుసుకుంటాం. దిస్ వాజ్ ఆల్సో ఏ పీరియడ్ ఆఫ్ గ్రేట్ మొబిలిటీ. ఇది చాలా చైతన్యం కలిగిన టైంగా చెప్పొచ్చు. గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇక్కడ ప్రజలు ఆపర్చునిటీస్ చూసుకుంటూ లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళేవారు. ది సబ్ కాంటినెంట్ హ్యాడ్ ఇమెన్సివ్ వెల్త్ అండ్ ది పాసిబిలిటీస్ ఫర్ పీపుల్ టు క్యారీ ఎ ఫార్చ్యూన్. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అపారమైన వెల్త్ అనేది ఉంది ఈ టైంలో. వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ బికమ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పీరియడ్ వర్ ది రాజ్పుట్స్. ఈ టైంలో ఒక్కనొక ఇంపార్టెంట్ ప్రజలు ఎవరంటే రాజ్పుట్స్. ఏ నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ రాజపుత్ర. రాజపుత్ర నుంచి ఈ రాజ్పుట్స్ అనే పదం వచ్చింది. ది సన్ ఆఫ్ ఏ రూలర్. దాని అర్థం ఏంటంటే రాజుకి కొడుకు, రాజుల కొడుకుల గురించి చెప్తున్నారు. బిట్వీన్ ది 8th and 14th century ది టర్మ్ వాజ్ అప్లైడ్ మోర్ జనరల్ టు గ్రూప్ ఆఫ్ వార్డ్స్ హూ క్లైమ్డ్ క్షత్రియ క్యాస్ట్ స్టాటస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ 14th centuryలో ఈ టర్మ్ రాజ్పుట్స్ అనే టర్మ్ సాధారణంగా వారియర్స్కి సంబంధించి, ఎవరైతే క్షత్రియ కాస్ట్కి సంబంధించి ఉంటారో వాళ్ళ గురించి అనమాట, రాజుల యొక్క పుత్రుల గురించి ఉంది అని చెప్తున్నారు. ది పెర్షియన్ వీల్ అనమాట. ఇది మనం చెప్పుకున్నాం కదా, పెర్షియన్ వీల్ ఇరిగేషన్ కోసం యూజ్ చేశారు అని. ఇరిగేషన్ అంటే తెలుసు కదా, నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా జరగడం కోసం. ది టర్మ్ ఇంక్లూడెడ్ నాట్ జస్ట్ రూలర్స్ అండ్ చిఫియన్స్ బట్ ఆల్సో సోల్జర్స్ అండ్ కమాండర్స్. ఈ పదం కేవలం రాజులకు, అధిపతులకు, సైనికులకు మాత్రమే కాదు, కమాండర్స్కి కూడా వర్తిస్తుంది. హూ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీస్ ఆఫ్ డిఫరెంట్ మానర్క్స్ ఆల్ ఓవర్ ది సబ్ కాంటినెంట్. ఎవరైతే సర్వ్ చేయబడతారో డిఫరెంట్ చక్రవర్తుల యొక్క దానిలోకి, సబ్ కాంటినెంట్లోకి, వాళ్ళ గురించి కూడా. ఏ చివార్లీ కోడ్ ఆఫ్ అంటే చూడండి, ధైర్య సాహసాలకు సంబంధించిన, కండక్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూర్ శౌర్యానికి సంబంధించిన, అండ్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ లాయల్టీ. లాయల్టీ అంటే విశ్వసనీయత. వర్ ద క్వాలిటీస్ అట్రిబ్యూటెడ్ టు రాజపుత్స్ బై దే పోయిట్స్ అండ్ బర్డ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంట, పోయిట్స్ ఇంకా గాయక కవులు వీళ్ళని ఏ విధంగా చెప్తారంట, ధైర్య సాహసాలకు, శౌర్యానికి, విశ్వసనీయతకు, వీళ్ళు చాలా ఇలాంటి క్వాలిటీస్ని వీళ్ళ గురించి వర్ణించేవారు అని చెప్తున్నారు. అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ సచ్ యాజ్ ది మరాఠాస్, సిఖ్స్, జాట్స్, అహోమ్స్ అండ్ కయాసాత్, ఏ క్యాస్ట్ ఆఫ్ స్క్రైబ్స్ అండ్ సెక్రటరీస్. ఇవి కూడా కొన్ని క్యాస్ట్స్ ఆ టైంలో ఉండేవి అని చెప్తున్నారు. ఆల్సో యూజర్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ ది ఏజ్ టు బికమ్ పొలిటికల్లీ ఇంపార్టెంట్. ఈ ఆపర్చునిటీస్ అనేవి పొలిటికల్గా ఉండడానికి ఈ ఏజ్ అంటే ఈ టైంలో బాగా ఉపయోగంగా ఉండేవి. త్రూఅవుట్ దిస్ పీరియడ్ దెర్ వాజ్ ఏ గ్రాడ్యువల్ క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ టైంలో అడవిని నిర్మూలించి అగ్రికల్చర్ అనేది ఎక్స్టెండ్ చేయడం, పెంచడం అనేది స్టార్ట్ చేశారు. ఏ చేంజ్ ఫోస్టర్ అండ్ మోర్ కంప్లీట్ ఇన్ సమ్ ఏరియాస్ దాన్ ఇన్ అదర్స్. ఈ మార్పు కొన్ని ప్రాంతాల కన్నా మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకుంది. చేంజెస్ ఇన్ దేర్ హ్యాబిటెట్ ఫోర్స్డ్ మెనీ ఫారెస్ట్ డ్వెలర్స్ టు మైగ్రేట్. చాలామంది అడవిలో ఉండే అడవి నివాసులు వలస వెళ్ళారన్నమాట. అదర్స్ స్టార్టెడ్ టిల్లింగ్ ది ల్యాండ్ అండ్ బికమ్ పీసెంట్స్. వాళ్ళు రైతులు అయ్యే వరకు కూడా దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. దీస్ న్యూ పీసెంట్స్ గ్రూప్స్ గ్రాడ్యువల్లీ బిగన్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై రీజనల్ మార్కెట్స్, చిఫియన్స్, ప్రీస్ట్స్, మొనాస్టరీస్ అండ్ టెంపుల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు రీజనల్ మార్కెట్స్లో, లేదంటే అధిపతులుగా, పూజారులుగా, మఠాలుగా, టెంపుల్స్లోకి వీళ్ళందరూ కూడా
ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండేవారు. దే బికమ్ పార్ట్ ఆఫ్ లార్జ్ కాంప్లెక్స్ సొసైటీస్. ఇక్కడ చాలా క్లిష్టమైన సొసైటీస్లోకి వీళ్ళు పార్ట్ అయ్యారనమాట. అండ్ వర్ రిక్వైర్డ్ టు పే ట్యాక్సెస్ అండ్ ఆఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ టు లోకల్ లార్డ్స్. వీళ్ళు ట్యాక్సెస్ ఇంకా వీళ్ళు గుడ్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఉండే లోకల్ లార్డ్స్కి, అంటే లోకల్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ సిగ్నిఫికెంట్ ఎకానమిక్ అండ్ సోషల్ డిఫరెంట్ ఎమర్జెడ్ అమాంగెస్ట్ పీసెంట్స్. ఈ టైంలో ముఖ్యమైన ఎకనామిక్ అంటే ఆర్థిక సాంఘిక మార్పులు అనేవి రైతులకు ఎదురయ్యాయి. సమ్ పొసెసెడ్ మోర్ ప్రొడక్టివ్ ల్యాండ్, అదర్ ఆల్సో కెప్ట్ క్యాటిల్ అండ్ సమ్ కంబైన్డ్ ఆర్టిషనల్ వర్క్ విత్ అగ్రికల్చర్ యాక్టివిటీ డ్యూరింగ్ ది లీన్ సీజన్. ఈ లీన్ సీజన్లో వీళ్ళు పీసెంట్స్ అంటే రైతులుగా ఉండడంతో పాటు కొన్ని కళా వృత్తులు అనేవి చేపట్టేవారు. ఇంకా కొంతమంది అయితే క్యాటిల్స్ కూడా ఉంచుకునేవారు వాళ్ళతో పాటుగా. As society became more differentiated, people were grouped into jatis or subcastes and ranked on the basis of their backgrounds and their occupations. వాళ్ళు ఎంచుకున్న వృత్తిని బట్టి కానీ, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, వాళ్ళ యొక్క బేసిక్స్ని బట్టి కానీ వీళ్ళని జాతీస్ లేదంటే సబ్ కాస్ట్ కింద ర్యాంక్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఈ టైంలో. ర్యాంక్స్ ఫర్ నాట్ ఫిక్చర్ పర్మనెంట్. ఈ ర్యాంక్స్ అనేవి పర్మనెంట్గా చేయలేదు. అండ్ వేరియడ్ అకార్డింగ్ టు ది పవర్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ రిసోర్సెస్ కంట్రోల్డ్ బై మెంబర్స్ ఆఫ్ ది జాతి. ఇక్కడ ఏంటంట, వీళ్ళ పవర్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, వీళ్ళ ఆధారం కానీ అన్నీ కూడా జాతి మెంబర్స్ చేత కంట్రోల్ చేయబడింది. ది స్టేటస్ ఆఫ్ ది సేమ్ జాతి కుడ్ వెరీ ఫ్రమ్ ఏరియా టు ఏరియా. ఈ జాతి అనేది ఏరియాకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండేది. జాతీస్ ఫ్రేమ్డ్ దేర్ ఓన్ రూలర్స్ అండ్ రెగ్యులేషన్స్ టు మేనేజ్ ది కండక్ట్ ఆఫ్ దేర్ మెంబర్స్. ఈ జాతి అనేది ఓన్ రూలర్స్ అనమాట. సొంతంగా వాళ్ళకి వాళ్ళే రూలర్స్ అయ్యేవారు, వాళ్ళకి వాళ్ళే రెగ్యులేషన్స్ అనేవి విధించుకునేవారు. ఇంకా మెంబర్స్ని కూడా కండక్ట్ చేసి మేనేజ్ చేస్తూ ఉండేవారు. దీస్ రెగ్యులేషన్స్ వర్ ఎన్ఫోర్స్డ్ బై అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్. ఇక్కడ పెద్దల చేత అసెంబ్లీ అనేది కండక్ట్ చేయబడుతుంటుంది. డిస్క్రైబ్ ఇన్ సమ్ ఏరియాస్ అస్ ది జాతి పంచాయతీ. దాన్ని చాలా చోట్ల జాతి పంచాయతీ అని చెప్తూ ఉంటారు. బట్ జాతీస్ వర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫాలో ది రూల్స్ దేర్ విలేజెస్. ఈ జాతుల వాళ్ళు వాళ్ళ విలేజ్లో ఉండే రూల్స్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెవెరల్ విలేజెస్ వర్ గవర్న్ బై ఏ చీఫ్ అండ్ చాలా వరకు ఈ రూల్స్ అనేవి గవర్నమెంట్ చేత, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళ చేత క్లియర్ చేయబడేది. టుగెదర్ దే వర్ ఓన్లీ వన్ స్మాల్ యూనిట్ ఆఫ్ ఏ స్టేట్. వీళ్ళు ఒక చిన్న స్టేట్ కింద ఉండేవారు అని చెప్తున్నారు. రీజియన్ అండ్ ఎంపైర్. ఇక్కడ రీజియన్ ఇంకా ఎంపైర్ గురించి చూసుకున్నట్టయితే లార్జ్ స్టేట్స్ లైక్ దోస్ ఆఫ్ ది చోళాస్. చాప్టర్ 2లో చూసుకున్న చోళాస్ కానీ, మనం చాప్టర్ 3లో చూసుకుంటాము తుగ్లక్స్ గురించి, ఇంకా మొఘల్స్ గురించి 4th చాప్టర్లో చూసుకుంటాము. ఎన్కంపస్డ్ మెనీ రీజియన్స్ అని చెప్తున్నారు. లార్జ్ స్టేట్ లైక్ దోస్ ది చోళాస్ లాగే వీళ్ళే కూడా పెద్ద పెద్ద రీజియన్స్ కింద ఉండేవి అని చెప్తున్నారు. ఏ సాంస్క్రిట్ ప్రశస్తి. సి చాప్టర్ 2 ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రశస్తిని చూడడానికి చాప్టర్ 2 చూడమని చెప్తున్నారు. ప్రైజింగ్ ది ఢిల్లీ సుల్తాన్ జియావుద్దీన్ బాల్బన్ 1266 to 1287. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఢిల్లీ సుల్తాన్ జియాసుద్దీన్ బాల్బన్ అనే అతను 1266 నుంచి 1287 వరకు ఉన్నారు అని చెప్తున్నారు. ఇది రాచరిక కాలం అనుకుంటా. Explained that he was the ruler of a vast empire that stretched from Bengal Gauda in the east to Ghazni in Afghanistan in the west and included all of South India Dravida. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జియావుద్దీన్ బాల్బన్ అనే అతను బెంగాల్లో ఉండి గౌడా నుంచి ఈస్ట్లో ఉండే గజనీ వరకు, ఆఫ్ఘనిస్తాన్ వెస్ట్ పార్ట్ నుంచి సౌత్ ఇండియా ద్రావిడ వరకు అంతా ఇతను ఎక్స్టెండ్ చేసి పరిపాలించేవారు. పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ గౌడ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ గుజరాత్ వీళ్ళందరూ కూడా అపారెంట్లీ ఫ్లెడ్ బిఫోర్ హిస్ ఆర్మీస్. స్పష్టంగా వీళ్ళ యొక్క పరిపాలనలోనే ఉండేవారు అని చెప్తున్నారు. హిస్టోరియన్స్ రిగార్డ్ దీస్ యాజ్ ఎగ్జాగరేటెడ్ క్లైమ్స్ ఆఫ్ కాన్క్వెస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతిశయోక్తమైన వాదనలకు, విజయాలకు వీళ్ళు హిస్టారియన్స్ అనేవాళ్ళు ఉండేవారు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో దే ట్రై టు అండర్స్టాండ్ వై రూలర్స్ కెప్ట్ క్లైమింగ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్లో ఏ విధంగా క్లైమింగ్ అనేది చేసేవారు ఈ సబ్ కాంటినెంట్లో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంట.
ఈ మ్యాప్ని చూడండి. ఈ మ్యాప్ దేని గురించి అంటే ప్రొవిన్సెస్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ డ్యూరింగ్ ముహమ్మద్ తుగ్లక్స్ రీజియన్ అకార్డింగ్ టు ది ఈజిప్షియన్ సోర్స్ మసాలిక్ అల్ అబ్జార్ ఫీ మమాలిక్ ఆల్ అంజార్ ఆఫ్ షాబుద్దీన్ ఉమారి. ఇది చూడండి, ఢిల్లీ సుల్తాన్ యొక్క దాన్ని బట్టి ఇక్కడ ఉన్న నేమ్స్ బట్టి ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వై డూ యూ థింక్ రూలర్స్ మేడ్ సచ్ క్లైమ్స్? రూలర్స్ ఎందుకని అలాంటి క్లైమ్స్ చేసేవాళ్ళు అని అడుగుతున్నారు. లాంగ్వేజ్ అండ్ రీజన్, లాంగ్వేజ్ ఇంకా ప్రాంతం గురించి చూసుకుందాం. ఇన్ 1318 ది పోయిట్ అమీర్ ఖుస్రూ నోటెడ్ దట్ దెర్ వాజ్ 1318లో అమీర్ ఖుస్రూ ఏం నోట్ చేశారంటే ఏ డిఫరెంట్ లాంగ్వేజ్ ఇన్ ఎవ్రీ రీజియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఇక్కడ ఉండే ల్యాండ్లో ప్రాంతంలో సింధీ, లహోరీ, కాశ్మీరీ, ద్వారసముద్రి ఇన్ సౌతర్న్ కర్ణాటక అనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, గుజారీ ఇన్ గుజరాత్, మబారి ఇన్ తమిళనాడు, గౌడి ఇన్ బెంగాల్, అవాది ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ హిందవి ఇన్ ది ఏరియా అరౌండ్ ఢిల్లీ. ఇతను గుర్తించి నోట్ చేశారనమాట ఈ పాయింట్స్. అమీర్ ఖుస్రూ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ కాంట్రాస్ట్ టు దీస్ లాంగ్వేజెస్ దెర్ వాజ్ సాంస్క్రిట్ విచ్ డిడ్ నాట్ బిలాంగ్ టు ఎనీ రీజన్. ఇక్కడున్న దేంట్లోని కూడా సాంస్క్రిట్ అనేది ఏ రీజియన్కి అంటే ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇట్ వాజ్ అన్ ఓల్డ్ లాంగ్వేజ్, అది చాలా పురాతనమైన లాంగ్వేజ్ అండ్ కామన్ పీపుల్ డు నాట్ నో ఇట్. అలాగే సాధారణ ప్రజలకు దీని గురించి తెలియదు. ఓన్లీ ది బ్రాహ్మణస్ డూ, కానీ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ది లాంగ్వేజెస్ మెన్షన్ బై అమీర్ ఖుస్రూ. ఇక్కడ అమీర్ ఖుస్రూ చెప్పిన లాంగ్వేజెస్ని లిస్ట్ చేయమని చెప్తున్నారు. ప్రిపేర్ అనదర్ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ స్పోక్ టుడే ఇన్ ది రీజన్ హీ మెన్షన్. అతను చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మాట్లాడే అక్కడ ప్రాంతాల్లో ఏమేమి లాంగ్వేజెస్ ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది మెన్షన్ చేయమని చెప్తున్నారు. అండర్లైన్ నేమ్స్ దట్ ఆర్ సిమిలర్ అండ్ సర్క్యులర్ దోస్ దట్ ఆర్ డిఫరెంట్. అండర్లైన్ చేయమంటున్నారు సిమిలర్గా ఉన్నవి, ఇంకా సర్కిల్ చేయమంటున్నారు చాలా డిఫరెంట్గా ఉన్నవి. డిడ్ యూ నోటీస్ దట్ ద నేమ్ బై విచ్ లాంగ్వేజెస్ ఆర్ నోన్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ టైమ్? మీకు తెలుస్తుందా లాంగ్వేజెస్ కాలంతో పాటు మార్పు చెందాయి. By 700, many regions already possessed distinct geographical dimensions and their own language and cultural characteristics. 700వ సంవత్సరం నుంచి చాలా ప్రాంతాల్లో విభిన్నమైన జియోగ్రఫికల్ డైమెన్షన్స్ ఉండడం వల్ల వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళ కల్చరల్ క్యారెక్టర్స్ని వాళ్ళు ఇది చేసుకున్నారు. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ దీస్ ఇన్ చాప్టర్ 9. మనం దీని గురించి ఇంకా ఎక్కువ చాప్టర్ 9లో తెలుసుకుంటాం. దే వర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ రూలింగ్ డైనాసిటీ. ఇక్కడ ప్రత్యేకమైన రాజ్యవంశాల గురించి కూడా చెప్తున్నారు, అసోసియేట్ అయ్యేవారు అనమాట. దెర్ వాజ్ కన్సిడరబుల్లీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీ స్టేట్స్. అవి గణనీయమైన సంఘర్షణకు ఈ స్టేట్స్కి మధ్య ఉంది. ఒకేషనల్లీ డైనాసిటీస్ లైక్ ది చోళస్, ఖల్జీస్, తుగ్లక్స్ అండ్ ముఘల్స్ వర్ ఏబుల్ బిల్డ్ అండ్ ఎంపైర్ దట్ వాజ్ పాన్ రీజన్ స్పానింగ్ డివైడ్స్ రీజన్. ఇక్కడ చోళస్ కానీ, ఖల్జీస్ కానీ, తుగ్లక్స్ కానీ, మొఘలక్స్ కానీ వాళ్ళ ఎంపైర్ రాజ్యాన్ని పాన్ రిలీజియన్ స్పానింగ్ డైవర్స్ రీజియన్స్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు. నాట్ ఆల్ దీస్ ఎంపైర్స్ వర్ ఈక్వల్లీ స్టేబుల్ ఆర్ సక్సెస్ఫుల్. వీళ్ళందరూ సమానంగా సక్సెస్ఫుల్ అవ్వడమో స్థిరంగా ఉండడమో కాదు. కంపేర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ని టేబుల్ 1 ఇన్ చాప్టర్ 3 and 4 వాట్ వాస్ ది డ్యూరేషన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ ది ఖల్జీ అండ్ ముఘల్ డైనాసిటీ. మనం ఇది చాప్టర్ 3-4లో ఉన్న టేబుల్స్ చూస్తే కానీ మనకు తెలియదు. వెన్ ది ముఘల్ ఎంపైర్ డిక్లైన్డ్ ఇన్ ది 18th centuryలో ముఘల్ ఎంపైర్ అనేది ఏం డిక్లేర్ చేశారు? ఇట్ లెడ్ టు ది రీఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ స్టేట్స్గా దీన్ని ఇది చేశారు. ఇది చాప్టర్ 10లో తెలుస్తుంది మనకు. బట్ ఇయర్స్ ఆఫ్ ఇంపీరియల్ పాన్ రీజనల్ రూల్ హ్యాడ్ అల్టర్డ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది రీజియన్స్. పాన్ రీజనల్ రూల్ అనేది ఈ ప్రాంతాల యొక్క క్యారెక్టరిస్టిక్ని మార్చింది కొంచెం ఎంతో కొంత. అక్రాస్ మోస్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ ఇన్ ది రీజియన్స్ వర్ లెఫ్ట్ విత్ ది లెగసీ ఆఫ్ ది బిగ్ అండ్ స్మాల్ స్టేట్స్ దట్ హ్యాడ్ రూల్డ్ ఓవర్ దెమ్. ఇక్కడ పెద్ద చిన్న రాజ్యాలను ప్రాంతాలను రూల్ చేసే విధానం గురించి చెప్పారు. దిస్ వాజ్ అపారెంట్ ఇన్ ది ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ డిస్టింక్ట్స్ అండ్ షేర్డ్ ట్రెడిషన్స్. ఇక్కడ ఆచారాలను షేర్ చేయడం అనేది జరిగింది ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి, రకరకాల ఆచారాలను. ఇన్ ది రీలిమ్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ రాజ్యంలో అయితే ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఎకానమీ, ఎలైట్ కల్చర్స్ అండ్ లాంగ్వేజ్. ఇక్కడ ఎకానమీ కానీ, ఉన్నత సంస్కృతి కానీ, లాంగ్వేజ్ గురించి కానీ చెప్తున్నారు ఇక్కడ.
Through the 1,000 years between 700 and 1750, the character of the different regions did not grow in isolation. అవి ఐసోలేషన్లో పెరగలేదు 700 నుంచి 715 మధ్యలో. దీస్ రీజియన్స్ ఫెల్ట్ ది ఇంపాక్ట్ ఆఫ్ లార్జెస్ట్ పాన్ రీజియన్ ఫోర్సెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వితౌట్ ఎవ్రీ క్వైట్ లాసింగ్ దేర్ డిస్ట్రిక్ట్నెస్. పాన్ రీజనల్ రిలీజియన్ అనేది జోక్యం చేసుకోలేదు, వాళ్ళ విలక్షణను కోల్పోతున్నారు అని చెప్తున్నారు. ఓల్డ్ అండ్ న్యూ రిలీజియన్స్, పాత లేదా కొత్త మరియు కొత్త రిలీజియన్స్ గురించి చూసుకున్నట్టయితే ఇవి మతాలు అనమాట. రీజియన్ అంటే ప్రాంతం, రిలీజియన్ అంటే మతం. ది 1,000 years ఆఫ్ హిస్టరీ దట్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ విట్నెస్ మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ రిలీజియస్ ట్రెడిషన్స్. ఇక్కడ ఏంటంటే రిలీజియస్ ట్రెడిషన్స్ పరంగా డెవలప్మెంట్ అనేది జరిగిందని విట్నెస్ మనకి ఉంది. ఈ 1,000 years హిస్టరీలో ఇది బాగా ఎక్స్ప్లోర్ అవుతుందన్నమాట. పీపుల్స్ బిలో ఇన్ ది డివైన్ వాజ్ సంథింగ్ డీప్లీ పర్సనల్. భక్తి అనేది చాలా డీప్గా పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకున్నారు. బట్ మోర్ యూజువల్ ఇట్ వాజ్ కలెక్టివ్ బిలీఫ్ ఇస్ ఇన్ ఏ సూపర్ న్యాచురల్ ఏజెన్సీ రిలీజియన్. కానీ ఇది పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికీ యూజువల్గా అయితే ఇది కలెక్టివ్గా ఉంటుంది. కలెక్టివ్ బిలీఫ్ అనేది సూపర్ న్యాచురల్ ఏజెన్సీ రిలీజియన్ అనేది ఇక్కడ అతీంద్రియ సంస్థల యంత్రాంగం వీటన్నిటి గురించి బాగా తెలియజేస్తుంది అనమాట. వాజ్ ఆఫ్టెన్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. ఇవి ఆర్థిక సాంఘిక కమ్యూనికేషన్స్ని ఆర్గనైజేషన్స్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఎస్ ది సోషల్ వర్డ్స్ ఆఫ్ దీస్ గ్రూప్స్ అల్టర్డ్ సో టు డిడ్ దేర్ బిలీఫ్స్. వాళ్ళ నమ్మకాలను వాళ్ళు గ్రూప్స్ విధంగా వాళ్ళ గ్రూప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ని వాళ్ళ నమ్మకాలుగా మార్చడం అనేది జరిగిందనమాట. ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దట్ ఇంపార్టెంట్ చేంజెస్ అక్కర్ ఇన్ వాట్ వి కాల్ హిందూయిజం టుడే. ఈరోజు మనం దాన్ని హిందూయిజంగా పిలుస్తున్నాం. ఇలాంటి చేంజెస్ అన్నీ జరిగిన ఈ కాలంలో జరిగినవన్నిటిని సంభవించిన దానంతటిని మనం హిందూయిజం కింద ఈరోజు పరిగణనలోకి తీసుకుంటున్నాం. దీస్ ఇంక్లూడ్ ది వర్షిప్ ఆఫ్ న్యూ డైటీస్. ఇవి కొత్త దేవుళ్ళకు. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ బై రాయల్టీ అండ్ ది గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. టెంపుల్స్ కట్టడం అనేవి రాయల్టీలో బ్రాహ్మణ్స్కి అంటే కోర్టులో అదే వాళ్ళ వ్యవస్థలో బ్రాహ్మణులకి ఇంపార్టెన్స్ పెరగడం అనేది పూజారులకు కూడా. యాజ్ డామినెన్స్ గ్రూప్స్ ఇన్ సొసైటీ. వాళ్ళే తర్వాత మనల్ని ఆధిపత్యంలోకి మార్చగలిగే సొసైటీ కింద అయిపోయింది. దేర్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఎర్నెడ్ ది బ్రాహ్మిన్స్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. వాళ్ళకి సాంస్క్రిట్ తెలిసి ఉండడమే ఈ సొసైటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మారిందనమాట, వాళ్ళకి సాంస్క్రిట్ తెలియడం వల్ల. దేర్ డోమినెంట్ పొజిషన్ వాజ్ కన్సోల్డెడ్ బై ది సపోర్ట్ ఆఫ్ దేర్ ప్యాట్రాన్స్. వాళ్ళ యొక్క పోషకుల వల్ల వాళ్ళ సపోర్ట్ అనేది బలమైంది, ఏకీకృతమైంది. న్యూ రూలర్స్ సెర్చింగ్ ఫర్ ప్రెస్టేజ్. వాళ్ళ యొక్క గౌరవాన్ని వెతుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వన్ ఆఫ్ ది మేజర్ డెవలప్మెంట్స్ ఆఫ్ దిస్ పీరియడ్ వాజ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ భక్తి ఆఫ్ ఎ లవ్వింగ్ పర్సనల్ డైటీ దట్ డివోషన్స్ కుడ్ రీచ్ వితౌట్ ది ఎడ్ ఆఫ్ ప్రీట్స్ ఆర్ ఎలాబొరేట్ రిచువల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక మేజర్ డెవలప్మెంట్ అనేది జరిగింది ఈ సమయంలో. అది కూడా ఏంటంటే భక్తి అనే ఐడియా ఒకటి, ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు చూస్ చేసుకుని ఇష్టపడే పూజ చేసే విధంగా అనమాట. అది కూడా ఏ పూజారి లేదా ఏ విధమైన ఆచారాలు లేకుండానే. యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ దిస్ అండ్ అదర్ ట్రెడిషన్స్ ఇన్ చాప్టర్ 8. మీరు దీని గురించి చాప్టర్ 8లో చదువుకుంటారు. ఫైండ్ అవుట్ వెదర్ అండ్ ఫర్ హౌ లాంగ్ యువర్ స్టేట్ వాజ్ పార్ట్ ఆఫ్ దీస్ పాన్ రీజనల్ ఎంపైర్స్. అది మీరు ఆన్సర్ తెలుసుకోండి. డూ యూ రిమెంబర్ వాట్ అమీర్ ఖుస్రో హ్యాడ్ టు సే రిగార్డింగ్ సాంస్క్రిట్ నాలెడ్జ్ అండ్ బ్రాహ్మణాస్? క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్యాట్రాన్, an influential wealth individual who supports another person, an artist, a craft person, a learned man or a noble. This was also the period when న్యూ రిలీజియన్ అపియర్డ్ ఇన్ ది సబ్ కాంటినెంట్. ఈ సమయంలోనే కొత్త రిలీజియన్స్ అనేవి కూడా రావడం అనేది మనకి కనిపిస్తుంది. మెర్చెంట్స్ అండ్ మైగ్రెంట్స్ ఫస్ట్ బాట్ ది టీచింగ్స్ ఆఫ్ ది హోలీ ఖురాన్ టు ఇండియా ఇన్ ది 7th century. 7th centuryలో వ్యాపారస్తులు ఇంకా వలసదారులు ఈ హోలీ ఖురాన్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట మన సబ్ కాంటినెంట్కి. ముస్లిమ్స్ రిగార్డ్ ది ఖురాన్ యాజ్ దేర్ హోలీ బుక్ అండ్ యాక్సెప్ట్ ది sovereignty Quran as their holy book and accept the sovereignty of the one God Allah, whose love mercy and bounty embrace all who believe in him without regard to social బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముస్లిమ్స్ ఈ ఖురాన్ అనేది వాళ్ళ హోలీ పుస్తకం అంటే పవిత్రమైన గ్రంథం కింద స్వీకరించారు, సార్వభౌమత్వాన్ని ప్రదర్శించారు, ఇంకా అల్లా అనే గాడ్ని
ఇష్టపడటం, ఆయన దయని లేదంటే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం అనేది వీళ్ళు నమ్మారు. అది కూడా ఏ సోషల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా దీంట్లో చేరడం అనేది జరిగింది. మెనీ రూలర్స్ వర్ పాట్రన్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ది ఉలామా, లెర్నెడ్ థియోలాజిస్ట్ అండ్ జ్యూరిస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలామంది రాజులు పోషకుల కింద ఉండేవారన్నమాట. మహమ్మదీయ మతానికి, ఇంకా వేదాంగవేత్తలకు, న్యాయవాదులకు వీళ్ళు ప్యాట్రన్స్ కింద ఉండేవారనమాట. అండ్ లైక్ హిందూయిజం, ఇస్లాం వాజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వే బట్ బై ఇట్స్ ఫాలోవర్స్. దేర్ వర్ ది షియా ముస్లిమ్స్ హూ బిలోవ్డ్ దట్ ద ప్రాఫెట్ ముహమ్మద్ సన్ ఇన్ లా అలీ. ఇక్కడ షియా ముస్లిమ్స్ అనేవాళ్ళు ముహమ్మద్ సన్ అలీ అంటే అలీ అనే అతన్ని పూజించడానికి ఇది చేసేవారు. వాజ్ ది లెగిమినేట్ లీడర్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ. ఇతను చట్టబద్ధమైన లీడర్ కింద ఉండేవారు అనమాట ముస్లిం కమ్యూనిటీకి. అండ్ ది సున్నీ ముస్లిమ్స్ హూ యాక్సెప్టెడ్ ది అథారిటీ ఆఫ్ ది ఎర్లీ లీడర్స్ ఖలీఫాస్ ఆఫ్ ది కమ్యూనిటీ. వీళ్ళు ఖలీఫాస్ని లీడర్ కింద చూసుకునేవారు అనమాట సున్నీ ముస్లిమ్స్. వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. అండ్ ది సక్సెడింగ్ ఖలీఫాస్, అలాగే వీళ్ళు ఖలీఫాస్ అనేవాళ్ళు సక్సెస్ అనేది సాధించారు. దర్ వర్ అదర్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది వేరియస్ స్కూల్స్ ఆఫ్ ది లా, హనాఫీ అండ్ సన్ఫీ మెయిన్లీ ఇన్ ఇండియా అండ్ ఇన్ థియాలజీ అండ్ మసిస్ ట్రెడిషన్స్. ఇది చాలా ఆధ్యాత్మికంగా ఉండేవి. థింకింగ్ అబౌట్ టైమ్ అండ్ హిస్టారికల్ పీరియడ్స్. మనం టైం గురించి ఇంకా హిస్టారికల్ పీరియడ్స్ గురించి చూసుకున్నట్టయితే హిస్టారియన్స్ డు నాట్ సీ టైమ్ జస్ట్ యాజ్ ఏ పాసింగ్ ఆఫ్ అవర్స్, డేస్ ఆర్ ఇయర్స్ యాజ్ ఏ క్లాక్ ఆర్ ఏ క్యాలెండర్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే హిస్టారియన్స్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు చరిత్రకారులు ఎప్పుడు కూడా టైం అంటే గడిచిపోతున్న గంటలను కానీ, సంవత్సరాలను కానీ, రోజులను కానీ, క్యాలెండర్ని కానీ, క్లాక్ను కానీ చూడరంట. ఆ విధంగా చూడరంట. టైమ్ ఆల్సో రిఫ్లెక్ట్స్ చేంజెస్ ఇన్ సోషల్ అండ్ ఎకనామికల్ ఆర్గనైజేషన్. టైం అనేది ఎకనామిక్గా, సోషల్గా మార్పు తీసుకొస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు. ఇన్ ది పర్సిస్టెన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐడియా అండ్ బిలీఫ్స్. వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్కి, ఐడియాస్కి, నమ్మకాలకి ఇది పట్టుదలగా ఉంటుంది. ది స్టడీ ఆఫ్ టైమ్ ఈజ్ మేడ్ సమ్వాట్ ఈజర్ బై డివైడింగ్ ది పాస్ట్ ఇంటూ లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ పీరియడ్స్ దట్ పాజెసెస్ షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్. దాన్ని కొన్ని సెగ్మెంట్స్కి విడదీసి కొంత కాల వ్యవధి కింద వివరించడానికి వీళ్ళు చూస్తున్నారు, షేర్ చేయడానికి. ఇన్ ది మిడిల్ ఆఫ్ ది 19th century బ్రిటిష్ హిస్టరియన్స్ డివైడెడ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంటూ 3 periods. బ్రిటిష్ చరిత్రకారులు 3 కాల వ్యవధుల కింద దీన్ని వివరించారు. హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్. ఈ 2 రిలీజన్స్ కానీ, ఇది బ్రిటిష్ పరిపాలన పరంగానే కాలాన్ని వీళ్ళు విభజించారనమాట. దిస్ డివిజన్ was based on the idea that the religion of rulers was the only important historical change and that there were no other significant developments in the economy, society, culture. Such a division also ignored the rich diversity of the subcontinent. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు సోషల్ పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏమి డెవలప్స్ అనేవి చేయలేదు. జస్ట్ వీళ్ళు వీటిని ఏం పట్టించుకోకుండా ఓన్లీ మతాలకు సంబంధించి డివైడ్ చేశారు ఇక్కడ అని చెప్తున్నారు. ఫ్యూ హిస్టారియన్స్ ఫాలో దిస్ periodization today. Most look to economic and social factors to characterize the major elements of different moments of the past. The histories you read last year include a wide range of early societies, hunters, gatherers, early farmers, people living in towns and villages, the early temples and kingdoms. మనం క్రిందటి పుస్తకంలో చదువుకున్నప్పుడు ఇవన్నీ చూసాం. ది హిస్టరీ యూ విల్ బి స్టడీయింగ్ దిస్ ఇయర్ కింగ్డమ్స్, ది హిస్టరీస్ యూ విల్ బి స్టడీయింగ్ దిస్ ఇయర్ ఆర్ ఆఫ్టెన్ డిస్క్రైబ్డ్ యాజ్ మెడివల్. మనం ఈ సంవత్సరంలో చదివేదాన్ని మధ్యయుగంగా ఇది చేస్తాం అనమాట. యూ విల్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ది స్ప్రెడ్ ఆఫ్ పీసెంట్ సొసైటీస్. తర్వాత పీసెంట్ సొసైటీస్ అంటే రైతు యొక్క సంఘాలకు సంబంధించి కూడా మనం చదువుకుంటాం. ది రైజ్ ఆఫ్ రీజన్ అండ్ ఇంపీరియల్ స్టేట్ ఫార్మేషన్స్, దీని గురించి చదువుకుంటాం. సమ్టైమ్స్ అట్ ది కాస్ట్ ఆఫ్ పాస్టరల్ అండ్ ఫారెస్ట్ పీపుల్, పోషకులు, ఫారెస్ట్ పీపుల్ గురించి, ఇంకా డెవలప్మెంట్ గురించి, హిందూయిజం, ముస్లిమిజం, ఇస్లాం గురించి, మేజర్ రిలీజియన్స్ గురించి, యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ గురించి దీంట్లో చదువుకుంటాం అనుకుంటా. These 1000 years of Indian history witnessed considerable change. After all, the 16th and 18th centuries were quite different from the 9th and 11th. 9 మరియు 11th మధ్యలో దానికి ఇంకా 16th నుంచి 18th వరకు ఉన్న సెంచరీస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. Therefore, describing the entire period as one historical unit is not without its problem. Moreover, the medieval period is often contrasted with the modern period. Medieval period అనేది మోడర్న్ పీరియడ్కి కాంట్రాస్ట్, విరుద్ధంగా ఉందన్నమాట. మోడర్నిటీ క్యారీస్ విత్ ఇట్ ఏ సెన్స్ ఆఫ్ మెటీరియల్ ప్రోగ్రెస్ అండ్ ఇంటెలెక్చువల్ అడ్వాన్స్మెంట్ that seems to suggest that the medieval period was lacking in any change whatsoever. But of course, we know this was not the case.
During these 1,000 years, the society of the subcontinent were transformed often and economies in several regions reached a level of prosperity that attracted the interest of European trading companies. As you read this book, look out for signs of change and the historical process at work. Also, whenever you can, compare what you read in this book with what you read last year. Look out for changes and continuities whenever you can, and look at the world around you to see what else హ్యాస్ చేంజ్ టు రిమైండ్ ది సేమ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు చదివిన లాస్ట్ బుక్కి ఇప్పటికి డిఫరెన్సెస్ చూసుకోండి. ఇంకా ఇక్కడ జరిగిపోయిన యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ గురించి, ప్రాస్పరిటీస్ గురించి, ఇంకా మనం ఏం తెలుసుకున్నాము అనేది కంపేర్ చేసి నేర్చుకోమని చెప్తున్నారు. ఓకే, ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. లెంత్ ఎక్కువైనా ఏమనుకోవద్దు.